భారత్ వేదికగా మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 తుది అంకానికి చేరుకుంది. లీగ్ స్టేజ్ మ్యాచ్లు ఆదివారంతో ముగియనున్నాయి. ఇప్పటికే సెమీఫైనల్ చేరే జట్లేవో ఖరారయ్యాయి. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో పాటు ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, భారత్ టాప్ 4లో నిలిచాయి. తాజాగా ఈ టోర్నీ సెమీఫైనల్స్ లో భారత్ ప్రత్యర్థి ఎవరో తేలిపోయింది. అగ్రస్థానంలో నిలిచిన ఆస్ట్రేలియాతో టీమిండియా సెమీఫైనల్లో తలపడనుంది. శనివారం ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో ఆస్ట్రేలియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత దక్షిణాఫ్రికాను 24 ఓవర్లలో 97 పరుగులకు ఆలౌట్ చేసింది. అనంతరం 16.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో పాయింట్స్ టేబుల్లో అగ్రస్థానంతో లీగ్ స్టేజ్ ను ముగించింది. ఇక భారత్ ప్రస్తుతం 4వ ప్లేస్లో ఉంది. ఆదివారం బంగ్లాదేశ్తో జరిగే మ్యాచ్లో గెలిచినా ప్లేసు మాత్రం మారదు. ప్రస్తుతం మహిళల వన్డే ప్రపంచ కప్ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, భారత్ తొలి 4 స్థానాల్లో ఉన్నాయి. ఈ జట్లన్నీ సెమీస్ అర్హత సాధించాయి. ఆదివారం టీమిండియా తన చివరి లీగ్ మ్యాచ్లో బంగ్లాదేశ్తో తలపడనుంది. ఇందులో గెలిచినా భారత్ ఖాతాలో 8 పాయింట్లే అవుతాయి. న్యూజిలాండ్, ఇంగ్లాండ్ మ్యాచ్లో ఏ జట్టు గెలిచినా 12 పాయింట్లు మించవు. కాబట్టి 13 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్న ఆస్ట్రేలియాతో 4వ స్థానంలో ఉన్న భారత్ అక్టోబర్ 30న జరిగే సెమీస్లో తలపడనుంది. 2, 3వ ప్లేసుల్లో ఉన్న ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికాలు తొలి సెమీఫైనల్లో తలపడతాయి. ఈ మెగా టోర్నీని భారత్ వరుసగా 2 విజయాలతో ప్రారంభించిన తర్వాత హ్యాట్రిక్ పరాజయాలతో వెనకబడిపోయింది. అయితే డూ ఆర్ డై మ్యాచ్ లో మాత్రం న్యూజిలాండ్ ను చిత్తు చేసి సెమీఫైనల్ కు దూసుకెళ్లింది. ఆస్ట్రేలియాతో లీగ్ స్టేజ్ లో ఓడిపోయిన భారత జట్టు సెమీస్ లో రివెంజ్ తీర్చుకోవాలని భావిస్తోంది. వరల్డ్ కప్ టైటిల్ కల నెరవేర్చుకోవాలనుకుంటున్న భారత మహిళల జట్టుకు సెమీస్ గెలవడం అంత ఈజీ కాదు. ఆసీస్ ను ఓడించాలంటే అంచనాలకు మించి రాణించాల్సి ఉంటుంది.